రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అంటే కరెక్ట్గా పనిచేస్తుందంటారా లేదంటే రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు లోపల. కాకపోతే మన ప్రజల మంచితనం వల్ల ఈ దేశంలో ప్రభుత్వాలు గొప్పతనం వల్ల కాదు, బై అండ్ లార్జ్ శాంతి ఉంది. మనం బయటికి పోతే చచ్చిపోతామన్న భయం లేదు. హౌసింగ్ ప్రాజెక్టు లాభమా నష్టమా? 1,50,000 కోట్లు మూసి అని ఒక మాట వచ్చింది. నా గుండె పగిలిపోయింది. ఒక కాళేశ్వరానికి రాష్ట్రం చతికిల పడింది. హెల్త్కి సంబంధించి టెర్షరీ కేర్ లాంటి హాస్పిటల్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం, ఆరోగ్యాన్ని బాగు చేస్తాం, 10 లక్షల వరకు కూడా ఇప్పుడు పాలసీ ఇవ్వగలుగుతున్నాం అంటే బాగుపడ్డట. బోధన ఆసుపత్రుల్లో కొన్ని వేల మంది అవుట్ పేషెంట్ ప్రపంచంలో మరెక్కుతా ఉంటారు. ఇది మన గొప్పతనం కాదు, మన వైఫల్యం. ఈ ఎడ్యుకేషన్ పాలసీలు మీ నుంచి ప్రభుత్వాలు తీసుకోవట్లేదా లేదా ప్రభుత్వాల యొక్క పాలసీలు బాగానే ఉన్నాయా అంటే జేపీ ఏం చెప్తారు? పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా. 50 ఏళ్ళ నుంచి ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, దాన్నే మరింత చేస్తామని తప్పితే విద్యలో కీలకం విద్యా ప్రమాణాలు అన్నది మన ప్రభుత్వాలు ఇంకా గుర్తించదు. ఈ రాష్ట్రమే కాదు, దేశమంతా దాదాపు అట్లనే ఉంది. 50 కోట్ల పథకాలకి అక్కడ హామీలు ఇచ్చి సగటు మనిషికి ఏమిస్తే హ్యాపీగా ఉంటాడు? నాకు 10 కోట్లు ఇస్తే హ్యాపీగా ఉంటాను, ఇంకోటి 100 కోట్లు ఇస్తే దానికి అంతం లేదు, ఆసక్తి లేదు.